కలహప్రియులై కొందరున్నారు, రక్త శోణిత మాంసములను తాగటమే ప్రియంగా కొందరున్నారు. అక్కడ ఉండే రాక్షస స్త్రీలు ఎట్లా ఉన్నారనేది వర్ణిస్తాడు, రాక్షసులు ఎలా ఉన్నారో వర్ణిస్తాడు. అంటే ఈవేళ సమాజంలో మనకు తారసపడే అనేక మనుషుల యొక్క మానసిక ప్రవృత్తులకి స్వరూప ప్రదర్శనం చేయిస్తాడు అక్కడ. అంటే అక్కడ ఆయన చూపించేటువంటి ఆ స్వరూపాల్లో మన చుట్టూ ఈవేళ సమాజంలో మనం చూసేటువంటి వ్యక్తుల యొక్క మానసిక ప్రవృత్తులే దర్శనమిస్తాయి. ఇట్లాంటి కఠినతరములైన వాటి మధ్య సీతమ్మ ఒక నిత్య తపశ్చర్యతో ప్రకాశించే యోగిని వలె రాముడి యందు మనసు నిలిపి అక్కడ కనబడింది. రావణాసుడు కోపం వచ్చి పక్కన రాక్షస స్త్రీలకి ఒక ఆజ్ఞ వేసి, ఈ సీత మనసు మార్చడానికి ప్రయత్నం చేయండి, మారకపోతే మీరు తినేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీతమ్మ చాలా బాధపడుతూ ఏడుస్తూ దీనంతో, లోకనాథుడైన రాముడితో ఉండి రాముడిని సేవించుకోసాను, నాకు ఇలాంటి రాక్షస స్త్రీల మధ్య చిక్కుకునే దుస్థితి ఏర్పడిందే అంటూ బాధపడుతూ ఉంటుంది.